ఒరే నందు, అన్న ఆ సూపరింటెండెంట్ గారు వెళ్ళిపోయాడా? అది ఈడా. ఆడి పేరు ఆడు సరిగ్గా రాసుకోలేడు కానీ కథలు రాసంట దిల్ రాజుకి ఎంఎస్ రాజుకు పంపిస్తాడు. సార్ మీరు ఇక్కడే ఉన్నారా? మీరు వెళ్ళిపోయారుకున్నా సార్. మరి ఇందాక బూట్లు చప్పుడు. నన్ను పిలవడానికి వచ్చిన సెంట్రీవి అబ్బడి దెబ్బతిన్నాం ఎరా. సార్. నీ లేనప్పుడు నా గురించి ఇలాగే మాట్లాడుతుంటావు నువ్వు. అబ్బాయి లేదు సార్, మీ గురించి మీరు లేనప్పుడు మాట్లాడితే వీళ్ళందరి రియాక్షన్ ఎట్టా ఉంటుందని చూస్తున్నాను. చిచ్చి అదే వింటున్నాను. సార్ నిజానికి మీలాంటి గొప్ప రచయితలు సినిమా ఇండస్ట్రీకి కావాలి సార్. సార్ మీరు స్టోరీ చెప్తుంటే రోమాలని నిక్కబడుచుకుంటాయి సార్. మీకు తెలదు కానీ ఆయన వెళ్ళి చాలాసేపు అయింది. అవునా? ఆడి అడ్డమైన కథలు వెళ్ళాక బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఒకటి ఆడికి ట్రాన్స్ఫర్ అన్నా కావాలి, రెండు నాకు ఉరిశిక్ష అన్నా పడాలి. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను రా. ఇక్కడ సైన్ చేయండి. ఈ పేపర్లో కూడా. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రావాలి. ప్రతిసారి మన ఇంట్లో జరుపుకునే రాఖీ పండుగ ఈసారి జైల్లో జరుపుకోవాల్సి వస్తుంది. ఇదంతా బాచిగడి వల్లే. వాడి కాళ్ళు చేతులు పడిపోను దరిద్రుడు. వాడు నా ఎదురు పడితే మాటలతో కాదు. అలాగా? ఇదిగో ఇక్కడ ఉన్నాడు. అన్నా బచ్చనా, అన్నా ఇక్కడ నిన్ను చూడాలని నీ ఫ్యాన్స్ ముచ్చట పడుతున్నారన్నా. ఒకసారి రానా, ఇరికిస్తాను. రానా. ఎవరభి వీళ్ళు? మన మాస్టర్జీ సిస్టర్స్. ఈరోజు రాఖీ పండగ కదా, బాచన్నకి రాఖీ కట్టాలని ఒక్కటే గోల. అవునా? నా చెల్లిని గుర్తు చేశారమ్మా. కట్టండమ్మా, కట్టండి. ఇంకే కట్టండి. రాయ్ అన్నా. వీడి సెంటిమెంట్ లో మంచి సాలిడ్ గిఫ్ట్ ఏదో ఇచ్చేలా ఉన్నాడు. ఏమి ఇచ్చినా ఇద్దరం సమానంగా పంచుకోవాలి. ముందే చెప్తున్నా. బర్ఫీ బలాదూర్ అనే కొత్త స్వీట్ ట్రై చేశాను. ముందు మీకే పెడుతున్నాను. ఏంటి మాస్టర్జీ? స్వీట్ కదా, ఈగలు ఈగలు. తినమ్మా, తినమ్మా. ఏమైంది మాస్టర్జీ? అబ్బే ఏమీ లేదు. రాఖీ పండగ కదా, అందరం డాన్స్ చేద్దాం. గంగనం స్టైల్, గంగనం స్టైల్, గంగనం స్టైల్. మీరు ఏ డిష్ చేసినా ఫస్ట్ మాస్టర్జీ కదా టేస్ట్ చేయాలి. అక్కర్లేదు. ఓ సారీ మాస్టర్జీ. మీరే ఫస్ట్ తిని ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది మాస్టర్జీ? సూపర్ గా ఉందా? అద్భుతంగా ఉందా? థ్యాంక్ యూ మాస్టర్జీ. ఇదంతా మీరే తినండి. నిజంగా ఈరోజు నాకు పండగే. ఏంటి జైల్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? నన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ కొంచెం కూడా లేదా నీకు? ఏంటి నీ రౌడీజం? మరి ఇన్నాళ్ళ తర్వాత కలిశాను. మర్యాదగా నేను పెట్టిన ముద్దులు, ఇచ్చిన హగ్స్, వడ్డీతో సహా నాకు కావాలి. ఒక వడ్డీ ఏంటే, పారు వడ్డీ, చక్ర వడ్డీ అన్ని కలిపిస్తాను. సార్ మీకు ఈ పెగ్గు సరిపోద్దామని చూడండి సార్. ఒరేయ్, నువ్వు పోసే పెగ్గు నా గ్లాసులో కాదు, నీ గ్లాసులో పోస్తున్నాను. కనిపెట్టేశాడు. ఇక్కడ నా గ్లాసులో పోయి. చాలు. మాస్టర్జీ గ్లాస్ తీసుకోండి. అంటే మాస్టర్జీ తాగితే కొంచెం కంట్రోల్లో ఉండరు. కంట్రోల్లో ఉండాలంటే కూల్ డ్రింకే తాగొచ్చుగా, మందు తాగడం ఎందుకు? మీరేంటి మాస్టర్జీ? ఆన్ వన్ కండిషన్. ఏంటి? డ్యూ టు మై ఇమేజ్ అండ్ స్టేటస్ ఇన్ ద మార్కెట్, ఐ వుడ్ లైక్ టు కీప్ దిస్ బోర్డ్ బిఫోర్ ఐ డ్రింక్. ఎలా ఉంది మాస్టర్జీ? ఎర్రా, నేను నీకు వంటలు నేర్పాలా? బాచి అనగానే ఉచ్చ పోసేస్తాను అనుకున్నావా? Shut up, you bloody idiot fool. Balance. ఓకే రాయ్, నీకొక నిజం చెప్తాను, దమ్ముంటే కాసుకో. నువ్వు మర్డర్ చేస్తుంటే వీడియో తీసి దాన్ని వాళ్ళకిచ్చిన సాక్షిని నేనే రా.
కంట్రోల్ చేసి కంట్రోలా తొక్క డేయ్ ఈడో పెద్ద సోను సూద్ గాడు ఈయన్ని చూసి నేను భయపడాలి నువ్వు నిద్రపోతున్నట్టుగా నటిస్తే నేను నమ్ముతున్నాను అనుకుంటున్నావా ఎక్స్క్యూజ్ మీ ఎస్ కమిన్ నీ ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చిందయ్యా అది నేను రాసే కథలో ఈ డైలాగులు వాడుకోవచ్చా ఆ. ఆ. వాడుకో డార్లింగ్ ఆ. వాడుకున్న వాడికి వాడుకున్నంత మీరు వాడి తల తీసుకురావడం కాదురా ఈ లోపు శిక్ష పడి నా తల పోయేలా ఉంది కేసు కోర్టు హియరింగ్ వచ్చే లోపు వాడిని పట్టుకుని నరికేయండి లేదు మీరు చేతకాని దద్దమ్మలైతే ఆ జడ్జినైనా కొని కనీసం నాకు బెయిల్ వచ్చే ఏర్పాటైనా చేయండి ఏమైంది బాజీ నడి రోడ్లో మర్డర్లు చేసిన సినిమా షూటింగ్ చూసినట్టు చూసారే గాని ఒక్కడు కూడా సాక్షిగా ముందుకు రాలేదు కానీ ఈ కేసులో మాత్రం ఆ నా కొడుకు ఎవడో వీడియో తీసి నాతో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు వాణ్ణి నరికితే తలో పక్క ముండెవో పక్క పడాలి వీడేంట్రా మాటకి ముందొక నరుకుడు వెనకొక నరుకుడు అన్నా కూల్ అన్నా కూల్ బయట మీ వాళ్ళు వెతుకుతున్నారు కదా అన్నా ఒకవేళ ఆ సాక్షి మీకు బాగా తెలిసిన వాడై ఐ మీన్ మీ ఫ్రెండ్ అయి సపోజ్ నేనే అనుకోండి అప్పుడు కూడా నరికేస్తాను నువ్వే కాదు ఆఖరిగా సాక్షి మాస్టర్ జీ అయినా సరే నరికేస్తాను యారా వంటలతో వాడికి దగ్గరైతే వదిలేస్తాడన్నావుగా మరిప్పుడేమిటి చెల్లెమ్మ ఏమ్మా ఏమైపోయావమ్మా ఎక్కడున్నావు రాజీ నువ్వే కనుక నాతో ఉండుంటే మీ అన్న ఇలా ఉండేవాడు కాదమ్మా ఎక్కడున్నావు బంగారం అన్నా పర్సనల్ విషయం అడుగుతున్నా అనుకోకపోతే ఎప్పుడూ ఆ ఫోటో చూసి ఫీల్ అవుతూ ఉంటావు ఏదైనా ఫ్లాష్ బ్యాకా తను నా చెల్లెలు రాజీ తనంటే నాకు ప్రాణం అమ్మా నాన్నలతో కలిసి మేము అన్నవరం గుడికి వెళ్ళాం చెట్టు కింద చెల్లెలు నేను ఆడుకుంటుంటే ఎవరో కొబ్బరికాయ కొట్టిన సౌండ్ కొబ్బరి ముక్కలకి కక్కుర్తుపడి ఏరుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళాను ముక్కలతో తిరిగొచ్చి చూస్తే నా చెల్లెలు కనబడలేదు రాజీ రాజీ అని ఎంతో వెతికాను తప్పిపోయింది ఆ దిగులతోనే అమ్మా నాన్నలు కూడా చనిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కోసం నేను వెతకని రోజు లేదు ఇఫ్ యూ డోంట్ మైండ్ నాదొక చిన్న డౌట్ ఆవిడ కూడా పెరిగి పెద్దదై ఉంటుంది కదా మీ చెల్లెల్ని గుర్తుపట్టడం ఎలా మీకు పెద్దంటి యారు తెలుసా ఓ మహానుభావుడు ఆయనకున్నట్టే రాజీ కూడా వీపు మీద బొట్టు బిళ్ళంత పుట్టుమచ్చు ఉంటుంది వావ్ ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా డాక్టర్ యా పెదాలు కదుపుతున్నాడుగా. ఓ ఇప్పుడు పెద్దాలు కదిపితే మొత్తంగా వీడు లేచేది ఎప్పుడు చెప్పాగా అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, Yes. మీ మెడికల్ డిపార్ట్మెంట్ నేను అవమానపరుస్తున్నానని అనుకోకపోతే దీనికి నా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది, చేయొచ్చా? యా ష్యూర్ వై నాట్. థ్యాంక్ యూ నాని గారు. దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్. మీరు మధ్యలో డిస్టర్బ్ చేయనంటే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. చై శుక్లాం వరదం ఆఫ్ గాడ్ అల్లాహ్ అక్బర్ నిరంజన్. సారీ మిస్టర్ నాని, మధ్యలో డిస్టర్బ్ చేయనని ప్రామిస్ చేశారు. నేను ఇంకా 2-3 యాంగిల్స్ ట్రై చేయాలి. బీ పేషెంట్. ఫైనల్ డెస్టినేషన్. అరే చిన్న 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 లేచావా? అరే అరే ఎవడ్రా నిన్ను కొట్టింది? ఎవడో వీడే. 1 minute. ఒరే చిన్న, మీ డాడీ అడిగేది ఇప్పుడు కొట్టింది ఎవడని కాదు, అప్పుడు కొట్టింది ఎవడని. వీడు కాదు చూసారా? కానీ ఆ రోజు నెక్లెస్ రోడ్లో నన్ను కొట్టినోడితో పాటు నువ్వు కూడా కారెక్కి వెళ్ళావు కదరా. నెక్లెస్ రోడ్ అంటే అభిగాడితో జాగింగ్కి వెళ్తాను. 1 minute. వీడేనా? వీడే వీడే జైల్లో మన కుమార్ గడ బాచిగండి వేయడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా చెడగొట్టింది కూడా ఈడే అన్నా.
ఎమోషన్లో వాణి కొట్టవలసింది పోయి నా ఫోన్ పక్కన కొట్టాడు చెప్తాను. ఎరా, ఆ సార్ మొన్న ఎంత రాసావు? ఈవినింగ్ 5 దాకా రాశాను కదా సార్. అది కాదురా, కథని నీ పేజీలో ఎంతవరకు రాసావు? అదే పేజీ చివరి దాకా రాశాను సార్. నిన్ను అనటం నా బుద్ధి తక్కువ. చాలా లేట్గా తెలుసుకున్నారు. ఆ, స్టార్ హోటల్లో విలన్ చూసిన హీరో విసర్జిత్ ఆ, తన దగ్గర ఉన్న స్టిల్ కెమెరాతో ఫోటోలు తీసా. ఎందుకు సార్? ఫోటో షూటా? ఫోటో షూట్ కాదు, ఫోటో స్టార్ట్ కాదు. ఆ. ఆ హీరోకి అదేదో మతిమరుపు జబ్బు. అలాగా. ఆ. తర్వాత సార్? విలన్ ఫోటో తీసిన హీరో విసర్జిత్ ఆ, విలన్ పేరును తన ఒంటి మీద టాటూ వేసుకున్నాడు. ఆ, టాటూ వేసుకున్నాడా? అదేదో పేపర్ మీద రాసుకోవచ్చు కదా, ఒంటి మీద ఎందుకు? లాజికల్ రైట్ చేయకు, ఆ. చెప్పింది రాసుకో. సార్ ఆ, మీరు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది, ఇది ఆల్రెడీ తెలుగులో వచ్చింది కదా సార్, గజని సినిమా. ఆ, అవునా? అవును సార్. చెప్. అంటే నా బ్రెయిన్ లో ఉన్నదాన్ని వాడు కాపీ కొట్టేశాడనమాట. నీదో బ్రెయిన్ మళ్ళీ దాన్ని కాపీ కొట్టడం. అయితే ఒక పని చేద్దాం, చెప్పండి సార్. ఈ కథని హాలీవుడ్ లో తీద్దాం. ఇంకేం కాదు, ఇది ఆల్రెడీ అక్కడ వచ్చిందే. ఆ? ఆ. ఏది? వాళ్ళు కూడా నన్ను కాపీ కొట్టేశారనమాట. పూరి దరిద్రుడా, చంపుతున్నావు కదరా. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోవాలంటే